హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎక్కువ ఖర్చు లేకుండా మనకి ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా సెల్ఫ్ కేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ టిప్ అండి, ఇలా ఇంట్లో మనకి పచ్చిపాలు ఉంటాయి కదండి, వాటిల్ని రోజు ముఖానికి రాసుకుంటే మనకి ఫేస్ అనేది మంచి గ్లోగా అవుతుందండి. ఇలా డైలీ ఇలా మర్దన చేసుకోవాలండి. మనకి డార్క్ సర్కిల్స్ కానీ పింపుల్స్ కూడా అవాయిడ్ అవుతాయండి. రోజు ఇలా మర్దన చేసుకోవాలండి. మీకు ఈరోజు వీలవ్వకపోతే డే బై డే అయినా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇదే అండి ఫస్ట్ టిప్. సెకండ్ టిప్ అండి, ఇప్పుడు మ్యాంగో సీజన్ కదండి, అందుకని నేను ఒక పీస్ మ్యాంగో అయితే తీసుకున్నాను. ఇలా గుజ్జు మొత్తం తీసేసుకుంటున్నానండి. మ్యాంగో లేదు అంటే మీ దగ్గర క్యారెట్ జ్యూస్ అయినా వేసుకోవచ్చండి. మనకి పార్లర్కి వెళ్ళే టైం లేనప్పుడు ఇలా మ్యాంగో పేస్ట్ ప్యాక్ అయితే ఇంట్లోనే వేసుకోవచ్చు. మ్యాంగో అవ్వనివ్వండి, లేకుంటే క్యారెట్ అవ్వనివ్వండి, ఇలా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక స్పూన్ శనగపిండి తీసుకుంటున్నానండి. ఒక స్పూన్ బియ్యపిండి. బియ్యపిండి బాగా స్క్రబ్బర్ లాగా పనిచేస్తుందండి. మ్యాంగో లేదంటే క్యారెట్ జ్యూస్ కూడా వేసుకోవచ్చండి. మంచిగా ఇలా చేత్తోనే కలుపుకుంటున్నానండి. పేస్ట్ లాగా అవుతుంది, మంచి స్మూత్ పేస్ట్ లాగా తయారవుతుందండి. ఇలా ఇలా చూసారు కదా ఎంత బాగా ఉందో. దీన్ని మనము ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి. ఎప్పుడైనా వారానికి ఒకసారి చేసుకుంటే చాలండి. ఇలా ఫేస్కి అప్లై చేసి ఒక 2 అవర్స్ వదిలేయాలండి. 2 అవర్స్ తర్వాత కడుక్కుంటే మనకి బ్లాక్ హెడ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వెళ్ళిపోతాయండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇలా మెడ దగ్గర నల్లగా ఉంటుంది కదా, అందుకే నేనైతే ఆముదం తీసుకున్నానండి, కస్టర్డ్ ఆయిల్. దాన్ని కాస్త ఇలా తీసుకొని మెడ చుట్టూ మర్దన చేసుకోవాలి. మెడకి ఇలా మర్దన చేసి ఒక 1 అవర్ వదిలేసి స్నానం చేస్తే మనకి డైలీ ఇలా చేస్తూ ఉంటే ఆ బ్లాక్ అనేది వెళ్ళిపోతుందండి. మెడ చుట్టూ ఉన్న బ్లాక్నెస్ అనేది వెళ్ళిపోతుంది. చూసారు కదా, ఇంతే సింపుల్ అండి. మనకి ఇంట్లో ఆముదం ఉంటుంది కదా, ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి. ఇంట్లో ఉంటుంది కదా, కాస్త ఇలా తీసుకొని మనకి చేతులకి అలాగే ముఖానికి ఇలా మర్దన చేసుకోవాలండి. డైలీ నైట్లో ఇలా మర్దన చేసి పడుకుంటే కొబ్బరి నూనెలో మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. అవి మన స్కిన్ని బాగా గ్లోయింగ్గా ఉంచుతాయి. మీకు కనుక నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఒక బౌల్ తీసుకున్నాను. బీట్రూట్ అండి, ఇలా తురిమినది బీట్రూట్ తీసుకొని ఇలా ఒత్తితే రసం అనేది వస్తుందండి. బీట్రూట్ జ్యూస్ అండి ఇది. దీన్ని రోజు ఇలా పెదాలకి అప్లై చేయాలండి. పెదాలు ఏమైనా నల్లగా ఉంటే ఎర్రగా అవుతాయి, న్యాచురల్గా ఉంటాయండి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.